ఈరోజు మా ఇంట్లో లంచ్లోకి చేపలు తీసుకొచ్చాం. నాకు చేపల పులుసు ఇష్టం, మా వారికి చేపల ఫ్రై ఇష్టం. సో ఇద్దరికి నచ్చేలాగా ఈరోజు చేపల ఫ్రై సెమీ గ్రేవీ వచ్చేలా చేద్దాం అనుకుంటున్నాను. ఎలా చేస్తానో చూద్దాం రండి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక మిక్సీ జార్లోకి ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఎండు కొబ్బరి, యాలకులు వేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. నీట్గా కడిగిన చేప ముక్కల్లోకి ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయిని పెట్టుకుని ఆయిల్ వేసి చేప ముక్కలు అవుటర్ లేయర్ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. ప్యాన్లోకి ఆయిల్ వేసి ఉల్లిపాయ పేస్ట్ వేసి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక టమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ఉప్పు, పసుపు, కారం, అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి చీలికలు వేసి ముందుగా పౌడర్ చేసుకున్న మసాలా పేస్ట్, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత కొన్ని నీళ్ళు అలా చిలకరించి కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ వేసేసి జాగ్రత్తగా 2 వైపులా కూడా మిక్స్ చేసుకుంటే చక్కగా ఫిష్ ఫ్రై కొంచెం సెమీ గ్రేవీతో కలుపుకొని తినేలాగైతే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కారం కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈరోజు నేను కట్టుకున్న బ్యూటిఫుల్ శారీ ఉషా ఫ్యాషన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు పంపించారు. శారీ అంతా కూడా స్కై బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో డబల్ షేడ్ వచ్చింది. అలాగే శారీ అంతా కూడా మగ్గం వర్క్ వచ్చింది. సింపుల్ గా కనిపిస్తుంది కానీ చాలా గ్రాండ్ లుక్ ని క్రియేట్ చేసింది. అలాగే శారీ లెంత్ కూడా చాలా ఎక్కువగా ఉంది. నాకైతే చాలా కంఫర్ట్ అనిపించింది ఈ శారీ. ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ వీళ్ళ పేజ్ లో ఉన్నాయండి. ట్రస్టెడ్ పేజ్, ఒకసారి వీళ్ళ పేజ్ ని చెక్ చేసేయండి. శారీ నచ్చితే లైక్ చేసి కాస్ట్ కావాలితే కామెంట్ చేసేయండి.